అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో ఎక్కడైనా కూడా బాస్ రికార్డ్స్ అలా ఉండిపోతాయి అన్నమాట. స్వయంగా ZEE5 వాళ్ళే చెప్పిన విషయం ఏంటో తెలుసా? అసలు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఇటువంటి వ్యూస్ని మేము చూడలేదు. అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన టైమింగ్, ఆయన కామెడీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఫిబ్రవరి 11న మనశంకర వరప్రసాద్ గారు OTTలో వస్తుంది, ZEE5లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. సో అప్పుడే ఆడియన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, Feb 11th ఎప్పుడు వస్తుందా, ఈ సినిమాని OTTలో ఎప్పుడు చూడొచ్చా అని సినిమా లవర్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేశారు కదా. సో మరి OTTలో రిలీజ్ అయింది. ఎలాగో థియేటర్స్లో రికార్డులు ఉన్నాయి కాబట్టి OTTలో వదిలిపెడతామా చెప్పండి. సో OTTలో కూడా రికార్డులు క్రియేట్ చేసేసాం అనమాట. సో మనశంకర వరప్రసాద్ గారి మూవీ ఇప్పుడు 200 మిలియన్ వ్యూస్ని కంప్లీట్ చేసుకుంది. స్వయంగా ZEE5 వాళ్ళే చెప్పిన విషయం ఏంటో తెలుసా? అసలు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఇటువంటి వ్యూస్ని మేము చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం 200 మిలియన్ వ్యూస్, అది కూడా చాలా తక్కువ టైంలో 200 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ స్వయంగా వాళ్ళు ఈ మాట చెప్పడం జరిగింది. సో ఎక్కడైనా కూడా బాస్ రికార్డ్స్ అలా ఉండిపోతాయి అన్నమాట. సో థియేటర్లో ఈ సినిమాని మనం చూసాము, 375 crores కలెక్ట్ చేసింది. అదే ఒక రికార్డ్ అనుకుంటే ఇది కూడా ఒక రికార్డు. అండ్ ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది ఖచ్చితంగా మనం చూడాలి. సో అండ్ ఇంకొకటి, ఈ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు ఈ సినిమాలో బిగ్ స్క్రీన్ మీద వాళ్ళని ఎలా చూడడం, ఎస్ అఫ్ కోర్స్ ఆడియన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన టైమింగ్, ఆయన కామెడీ, ఆయన ఏ సినిమా చేసినా జనాల్ని ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలన్నీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఒక మంచి మోడ్ని క్రియేట్ చేస్తాయి. అండ్ నయనతార గారి పర్ఫార్మెన్స్ కూడా యాజ్ యూజువల్ చాలా అందంగా ఉన్నారు ఆవిడ స్క్రీన్ మీద చూడడానికి. అసలు ఆవిడ ఏజే కనిపించట్లేదబ్బా. ఏం తింటారో ఏంటో ఈ సెలబ్రిటీస్ కానీ అసలు ఎవరిది కూడా, అంటే నయనతార గారితోనే కాదు, నేను యాక్చువల్లీ ఈ మూవీ చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎవరిది కూడా అసలు ఏం తింటున్నారో వీళ్ళు కానీ వాళ్ళని అలా చూస్తూ ఉండిపోవచ్చు. అంత బాగుంది ఈ సినిమా. సో ఈ సినిమా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని చూసేసేయండి. అండ్ చెప్పినట్టుగా వ్యూస్ మొత్తం ఇట్లా ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాయి. మరి ఇంకా ఇప్పుడు రేపు సాటర్డే, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే సండే కాబట్టి ఈ వ్యూస్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు కూడా మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది, OTTలో చూసాక ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.